విధ్వంసం సృష్టిస్తుందో చూస్తున్నాము. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి ఫస్ట్ మీరు ఏమంటారు? అంటే ఒకవైపు అరకపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నా అంటాడు, వీళ్ళు బీఆర్ఎస్ లో లేడు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సో ఒకవైపు వచ్చేసేమో కౌశిక్ రెడ్డి వచ్చేసి కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ సంతృప్తి పరిచే విధంగా ఉండాలి, అంటే నెక్స్ట్ తను కేటీఆర్ తర్వాత తనే ప్రొజెక్షన్ అవ్వాలి అనే ఉద్దేశాలు కౌశిక్ రెడ్డికి చాలా క్లియర్ గా ఉంటాయి. కౌశిక్ రెడ్డి ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా మేము ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి అప్పుడు కూడా తెలంగాణ మహబూబాద్ లోపల మానుకోట అలియాస్ మహబూబాద్ లో కూడా గన్నులు పట్టేసుకుని దాడులు చేయటం, అంటే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా దాడులు చేయటం, తనకై తను ఒక హీరోయిజం పర్సనాలిటీని చూపించుకోవడం లోపల కౌశిక్ రెడ్డికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ విధంగా. అంటే ఇది తన పర్సనల్ అంశాలండి, ఇవన్నీ తన పర్సనల్ అంశాలు. కానీ పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఇట్లాంటి డెమోక్రటిక్ గా మాట్లాడాలి. అరకపూడి గాంధీ కావచ్చు, లేకపోతే కౌశిక్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కూడా డెమోక్రటిక్ గా మాట్లాడుకొని ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. నిజంగా కనుక వీళ్ళకు అంత క్లారిటీగా మాట్లాడుకుంటే మీడియా ఛానల్లో పిలిచేసి మీడియా ఛానల్ ఎదురంగా ఒక మంచి డిబేట్, హెల్దీ డిబేట్ ని పెట్టుకోవచ్చు. కానీ ఇది కాకుండా ఎవరి అధినాయకత్వాన్ని వాళ్ళు సంతృప్తి పరచడం కోసము ఈ సవాళ్ళు ప్రతి సవాలు. అధినాయకత్వాన్ని సంతృప్తి పరిస్తే వీళ్ళు చేసే ఏ తప్పులైనా కప్పుపుస్తారు, వీళ్ళకి అండగా ఉంటారు, వీళ్ళు చేసే వాటిని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ పార్టీ లోపల గుర్తింపు వస్తుంది, ప్రజానికం లోపల పేరు ప్రతిష్టలు వస్తాయి. దాంతో పాటు వీళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా కూడా, సెటిల్మెంట్ తప్పుడు పనులు చేసినా కూడా పైసలు వస్తాయి. అంటే ఓవరాల్ గా మాజీ మంత్రి హరీష్ రావు గారు రియాక్ట్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి. మా హయాంలో ఒకటి ఆయన పోలీస్ విభాగానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ లేదు, గవర్నమెంట్ కి పోలీస్ అధికారులు కొమ్ము కాస్తున్నారు, అరకపూడి గాంధీని నిలువరించలేకపోయారు, అరకపూడి గాంధీని నిలువరించి ఉండుంటే ఇప్పుడు ఇంత రార్థాంతం జరిగుండేది కాదు, అంటే ప్రభుత్వము తాకలాట పెట్టి తమాషా చూస్తుంది అంటూ ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. మరి దీని గురించి ఏమంటారు? అదేనండి, ఇప్పుడు వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నం ఒకవైపు, ఇంకొక వైపు వచ్చేసేమో ఇప్పుడు హరీష్ రావు ఏదైతే హరీష్ రావు ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే అరకపూడి గాంధీ మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదు, అరకపూడి గాంధీ వచ్చి మీ పార్టీ వ్యక్తి, మీరిద్దరు కొట్లాడటం వల్ల మాకేంది ఇబ్బంది, ఇప్పుడు తోస్తే గీస్తే అరకపూడి గాంధీ మీద కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. ఇది రొటీన్ గా జరిగే విషయమే. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ అని చెప్తున్నా కూడా బీఆర్ఎస్ వ్యక్తి కాదు, ఇది ప్రజలకు కూడా తెలుసు. సో ఇక్కడ హరీష్ రావు చెప్పే మాటలు ఏంటంటే ఇక లా అండ్ ఆర్డర్ మేము చాలా కంట్రోల్లో పెట్టాము. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కంట్రోల్ పెట్టిండో అసలు హోమ్ మినిస్టర్ అంటేనే ఎవరికి తెలియదు. ఎంతమంది మీరు పబ్లిక్ లోకి వెళ్ళి ఒక స్పీకర్ మన మౌత్ పీస్ పెట్టి పెట్టండి, గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ పేరు ఎంతమంది తెలుసు అంటే ఎంతమంది చెప్తారో చూద్దాం. ఎంతమంది చెప్తారో చూద్దాం. ఈయన లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టిండు, ఈయన కంట్రోల్ పెట్టిండా, కేటీఆర్ కంట్రోల్ పెట్టిండా, కేసీఆర్ కంట్రోల్ పెట్టిండా, హోమ్ మినిస్టర్ కంట్రోల్ పెట్టిండా, కవిత కంట్రోల్ పెట్టిందా? అంటే ఒక విషయం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే, కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అనేది తెలుసు. ఆయన ట్రిగ్గర్ చేస్తే అరకపూడి గాంధీ కూడా ఈ రేంజ్ లో సవాల్ని ఇంటికి వస్తాను, నువ్వు వచ్చేదాకా ఇక్కడ నుంచి కదలను అనేసని ఆయన కూడా అదే ధీట్లో రావడము అనేది కొంత అంటే ప్రజల నుంచి అవతల వ్యక్తి గురించి తెలిసినప్పుడు వీళ్ళు రియాక్ట్ అవ్వడము ఇమీడియట్ గా ఈ రేంజ్ రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు అన్న ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. మరి దీని గురించి ఏమంటారు? అరకపూడి గాంధీ ఒకటేంటంటే తను చేసిన తప్పడం ఏంటంటే రియాక్ట్ కాదండి కావాల్సింది. ఇక్కడ ఒక సమయస్ఫూర్తి సంవయనం పాటించాలి. ఇద్దరు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ప్రజెంట్ గా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తి, ఈయన అధికార పార్టీతో ఉన్నాడు, ఆయన ప్రతిపక్షంతో ఉన్నాడు. ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు అయినా కూడా స్ట్రైట్ అయిపోతున్నారు. కానీ ఈ సవాళ్ళు ప్రతిసవాళ్ళు అనేది వీళ్ళ ప్రయోజనాల కోసం తప్పితే ప్రజల ప్రయోజనాల కోసం కాదండి. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ప్రతిసవాళ్ళు కాదు ఇవి. ఆయన సవాలు విసిరిండు, ఈయన నేను వస్తా అని చెప్పి హీరోయిజాన్ని చూపించడం కోసం ఈయన పోయిండు, ఇది కాదు కదా. ప్రజలు ఇది కోరుకోవటం లేదు. ఎవరు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న కౌశిక్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలను పరిష్కరించమని కోరుకుంటున్నారు. మరొక అరకపూడి గాంధీ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలను పరిష్కరించారు కదా.
ఇగో ఆంధ్ర ఎవరు తెలంగాణ ఎవరండి నాకు అర్థం కాదు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం అరకపూడి గాంధీ. నేను కౌశిక్ రెడ్డిని అడుగుతున్నాను, ఆంధ్ర ఎవరు తెలంగాణ ఎవరు? నిజంగా కౌశిక్ రెడ్డి కనుక సిగ్గున్నట్టు అవుతే ఆంధ్ర వాళ్ళకు నువ్వు పంపిస్తా అని చెప్పింది కేసీఆర్, ఆంధ్ర వాళ్ళకు మళ్ళీ కాళ్ళకు ముళ్ళు ఇస్తే నోటితో ఇస్తాను కూడా కేసీఆర్. అప్పుడు ఆంధ్ర గురించి లేదు కదా టాపిక్. నువ్వు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత నువ్వు పోయి ఆంధ్రప్రదేశ్ లోపల పోటీ చేస్తావు, అక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టేసిన పోటీ చేసేటప్పుడు ఆంధ్ర వాళ్ళు మాత్రం మాకు ఓట్లేదు, తెలంగాణ వాళ్ళని ఓట్లు వేయమన్న దమ్ము ఉందా కేసీఆర్ కు? ఓకే, ఆ దమ్ము ఉన్నట్టు అవుతే, నిజంగా కౌశిక్ రెడ్డికి ఆ దమ్ము ఉన్నట్టు అవుతే చలో విజయవాడ పోయి ఒక మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ కి ఓన్లీ తెలంగాణ వాళ్ళే రమ్మని మీటింగ్ పెట్టమని చెప్పి చూద్దాం. ఓకే, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఎందుకు వచ్చిందండి? ఇక్కడ ఆంధ్ర తెలంగాణ గురించి ఎవరైనా మాట్లాడారు? నేను తెలంగాణలో పుట్టాను, నేను అంటే ఇప్పుడు అరకపూడి అంటే పాడి కౌశిక్ రెడ్డి లేవనెత్తున్న ఒక అంశం ఏంటంటే మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు కోడిగుడ్లు రాళ్ళు టమాటాలతో ఎందుకు వచ్చారు? మీరు నిజంగా సరే నేను వేస్తే సవాల్కు మీరు రియాక్ట్ అయ్యారు, నన్ను పోలీసులు బంధించారు, మిమ్మల్ని వదిలేశారు, మీరు వచ్చారు, ఓకే, నా ఇంటిపైన దాడి చేయడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు అంటూ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు. అంటే ఇక్కడ టమాటాలతో వచ్చిందా కోడిగుడ్లతో వచ్చిందా ఏదొచ్చిందా అన్నది అది అదర్ విషయం అండి, అది దీనికి సంబంధం లేదు. అది చట్టపరమైన విషయాలు, చట్టానికి సంబంధించిన విషయాల లోపల పోలీసులు చూసుకుంటారు. అది దాడి చేస్తుందా పెద్దాడి చేస్తున్నారా, నిజంగా కనుక దాని లోపల ఎంతవరకు వాస్తవాలని అవాస్తవాలను అని దాన్ని డెఫినెట్ గా దాన్ని పరిశీలిస్తారు. అది పోలీసు వ్యవస్థ సంబంధించిన విషయం. అది ఇక్కడ కాదు కావాల్సింది. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే నువ్వు ప్రొవికేట్ చేసి ఇన్వైట్ చేయడం ఒక తప్పు, ఆ ప్రొవికేషన్ కోసము ఆ ప్రొవికేట్ లోపల పడిపోయి అరికపూడి గాంధీ పోవడం రెండో తప్పు. ఇక్కడ అరికపూడి గాంధీ పోవడం అనేది ఏది కరెక్ట్ అయిన విషయం ఏమీ కాదు. ఇది అరికపూడి గాంధీ చేసింది మంచి పని నేను ఏమి చెప్పను, అది సరైన విధానం అని కూడా చెప్పను. అలాగని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి చేసింది కూడా సరైన. ఇద్దరు తప్పు, ఒక ప్రజాప్రతినిధి, అదే చెప్తున్నా, ప్రజాప్రతినిధులు తప్పు చేస్తూనే ఆ తప్పును వీళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసము ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ ఇష్యూలు ఇంకొక ఇష్యూ వస్తుంది. ఈయన అధినాయక అసలు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ కు అత్యధికంగా ఓట్లు పడ్డాయి మొన్నటి లోపల మొత్తం హైదరాబాద్ ఏరియాలో వాళ్ళకే వెళ్ళిపోయాయి కదా కదా. మరి బీఆర్ఎస్ కు ఓట్లన్నీ ఆంధ్ర వాళ్ళు వేస్తే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు మాకు వద్దు అని బీఆర్ఎస్ అధినేత చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి కనుక దమ్ము ధైర్యం ఉన్నట్టు అయితే ఒక మాట చెప్పాలి, మాకు ఆంధ్ర వాళ్ళతో సంబంధం లేదు, మాకు ఆంధ్ర వాళ్ళ ఓట్లు కానీ ఆంధ్ర వాళ్ళతో అవసరాలు కానీ మాకు అక్కర్లేదు, చలో ఆంధ్ర వాళ్ళని ఈ రోజు నుంచి మేము తరిమి కొడతామని చెప్పిన చెప్పండి. ఈ డ్రామానే రామోజీరావు విషయంలో చేసిండ్రు. రామోజీరావు వచ్చేసి మొత్తం అంటే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి క్లియర్ గా ఒక మాట చెప్తాడు కదా, ఇక్కడ నాకు అరకపూడి గాంధీకి మధ్య జరిగింది తప్పితే నేను ఆయనను ఉద్దేశించి అన్నది, ఎందుకంటే ఆయన బిహేవియర్ అలా ఉంది కాబట్టి అన్నాను అంటూ సింపుల్ గా సమర్థించేసుకుంటాడు కదా. ఏమన్నారు? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళను అంటే మీరు అన్నారు కదా ఆంధ్ర వాళ్ళు ఉండొద్దు తరిమి కొట్టండి అనేసానంటే నేను మొత్తం ప్రజానికాన్ని గురించి అనలేదు, కేవలం అరకపూడి గాంధీ గురించి అన్నాను అంటూ కౌశిక్ రెడ్డి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఒక్క నిమిషం, నేను ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టమని చెప్పట్లేదు, వాళ్ళ అధినేతను ఆ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తున్నాను నేను. ఓకే, పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఆంధ్ర గురించి మాట్లాడుతుందో, ఆంధ్ర సమాజాన్ని గురించి, ఆంధ్ర బిడ్డల గురించి మాట్లాడుతున్నాడో ఈయనకు అర్హత లేదు మాట్లాడడానికి. ఈయన వ్యక్తిగత పాలసీ అయితే పట్టుకుంది అంటారు, అర్థమైందా? ఒకవేళ కనుక పార్టీ పాలసీ అయితే మాత్రం వాళ్ళ అధినేతను కదా చెప్పించాల్సింది అంటున్నాను నేను. మరి ఓవరాల్ గా ఏమంటారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ సంబంధించి? స్వార్థపరులు అవకాశం కోసం వెతుక్కోవడం కోసం ఇక్కడ హీరోయిజాన్ని ప్లే చేస్తున్నారు తప్ప ఈ పాడి కౌశిక్ రెడ్డి ప్లస్ అరికపూడి గాంధీ వీళ్ళు ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు కాదు. వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం డ్రామాలు ప్లే చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసము వాళ్ళ అధినాయకత్వాన్ని సాటిస్ఫై చేయడం కోసం ఈ హీరోయిజం తప్పితే వీళ్ళు నిజమైన హీరోలు కాదు. ప్రజలు తలుచుకుంటే వీళ్ళు జీరోలు, వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నామా అని ఇప్పుడు ప్రజలు అసహించుకునే పరిస్థితికి వెళ్ళొద్దు అనేది ఇద్దరికి నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ శశికర్ గారు, నిజంగా ఒక మంచి పాయింట్.